శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరు కనిపించే దాన్ని మాత్రమే నమ్ముతారు, మరొకరు కనిపించని భావాలకు కూడా ఫీల్ అవుతారు. ఆ రెండో వర్గానికి చెందినవారే మీనరాశి వారు అని చెప్పాలి. మీకు ఎప్పుడైనా ఎలా అనిపించిందా? అందరి మధ్యలో ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నట్టు, ఎవరూ చెప్పకపోయినా వారి బాధ మీకు అర్థమవుతున్నట్టు, చిన్న విషయాలను కూడా మీ మనసులో చాలా కాలం నిలిచిపోయినట్టు. ఇదే మీనరాశి వారి ప్రత్యేకత. మీరు మాట్లాడకపోయినా మీ హృదయం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. మీనరాశి వారి మైండ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒకే సమయంలో మీరు రెండు ప్రపంచాల్లో జీవిస్తారు. బయట ప్రపంచం, మీ అంతరంగ ప్రపంచం. మీరు పనిచేస్తూనే ఉంటారు, కానీ మీ మైండ్లో మాత్రం ఒక కథ నడుస్తూనే ఉంటుంది. ఒక గొప్ప నిజం, చాలామంది అనుకుంటారు మీనరాశి వారు చాలా సాఫ్ట్, వీరు చాలా ఎమోషనల్ అని. కానీ అసలు నిజం ఏమిటంటే మీరు చాలా లోతైన వ్యక్తులు. మీరు ఫీల్ అయ్యే విధానం ఇతరులకు అర్థం కాదు. మీనరాశి వారికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. మీరు కొన్ని విషయాలను ముందే ఫీల్ అవుతారు. మీరు ఎవరి ఎనర్జీనైనా త్వరగా గ్రహిస్తారు. ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు వారు నిజంగా ఏమనుకుంటున్నారో, వారి వైబ్ ఎలా ఉందో మీకు వెంటనే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక నిజం చెప్పాలి. మీరు ఇంత సాఫ్ట్గా ఉండటానికి కారణం మీ గతం. మీ జీవితంలో ఒక దశలో మీరు చాలా నమ్మిన వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. మీరు ఇచ్చిన ప్రేమకు విలువ ఇవ్వలేదు. మీరు ఎదురు చూసిన సపోర్ట్ రాలేదు. ఆ రోజు మీరు బయటికి ఏమీ చెప్పలేదు, కానీ లోపల మాత్రం ఇలా అనుకున్నారు, ఇంత ఇచ్చిన తర్వాత కూడా ఇలా జరుగుతుందా అని. ఆ రోజు నుండి మీరు కొంచెం మారిపోయారు. ఆ సంఘటన తర్వాత మీరు అందరితో అంతగా ఓపెన్ అవ్వరు. మీరు మీ ఫీలింగ్స్ను దాచుకోవడం ప్రారంభించారు. మీరు ఎవ్వరిని పూర్తిగా నమ్మడానికి సమయాన్ని తీసుకుంటారు. కానీ ఒక విషయం మారలేదు. మీ హృదయం ఇంకా అదే ఉంది. మీరు ఇంకా ప్రేమించగలరు, కేర్ చేయగలరు, ఎవరి కోసమైనా త్యాగం చేయగలరు. మీలో ఉండే పెద్ద డౌట్ ఏంటంటే నేను ఇలా ఎందుకు ఉన్నాను అని. మీ తప్పు కాదు, మీరు భిన్నంగా ఉంటారు అని చెప్పాలి. మీరు ప్రపంచానికి సరిపోవలసిన అవసరం లేదు. మీలాంటి వారిని ప్రపంచం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు మీరు అనుభవించినది ఒక ప్రిపరేషన్ మాత్రమే. మీ జీవితం ఇక్కడితో ఆగదు, ఇప్పుడే మొదలు కాబోతుంది అని చెప్పాలి. మీనరాశి వారికి ప్రపంచం ఒకలా కనిపించదు. వాళ్ళు ప్రతి విషయాన్ని హృదయంతో చూస్తారు. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? ఎవరైనా చిన్నగా మాట్లాడితే కూడా మీకు ఎక్కువగా బాధపడటం, ఎవరైనా మిమ్మల్ని పట్టించుకోకపోతే లోపలే చాలా ఫీల్ అవ్వడం, ఒక చిన్న జ్ఞాపకం కూడా మిమ్మల్ని చాలాసేపు వెంటాడటం. ఇది ఓవర్ రియాక్షన్ కాదు, ఇది మీ స్వభావం అని చెప్పాలి. మీరు ప్రతి విషయాన్ని లోతుగా అనుభవిస్తారు. ఇతరులకు ఒక సంఘటన చిన్నదైతే మీకు అది ఒక కథలా మారుతుంది. మీరు దానిని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారు. మీ మైండ్ ఆపమన్నా మీ హృదయం ఆగదు అని చెప్పాలి. మీరు ఎక్కువగా ప్రేమించగలరు, మీరు నిజాయితీగా ఉండగలరు, మీరు ఎవరినైనా అర్థం చేసుకోగలరు. కానీ అదే సమయంలో మీరు ఎక్కువగా బాధపడతారు. మీరు త్వరగా నిరాశ చెందుతారు. ఇదే మీ బలం, ఇదే మీ సమస్య అని చెప్పాలి. మీలో ఒక చిన్న మార్పు కలుగుతుంది. మీరు కాస్త ఆగి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది నిజమా లేక ఊహనా అనిపిస్తుంది. ఇదే మీ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ ఒక్క ప్రశ్న మీ జీవితాన్నే మార్చగలదు అని గ్రహించండి. ప్రతి మనిషి జీవితంలో ఒకరు ఉంటారు. వారు వచ్చిన తర్వాత మన జీవితం అదే విధంగా ఉండదు. మీనరాశి వారికి ఆ వ్యక్తి సాధారణం కాదు. వీరు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి అవుతారు. ఒకరోజు మీ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు. అది అకస్మాత్తుగా జరగవచ్చు. ఒక చిన్న పరిచయం, ఒక పని ద్వారా, లేదా ఒక అనుకోని కలయిక. మొదట్లో మీరు పెద్దగా పట్టించుకోరు, కానీ క్రమంగా మీరు గమనిస్తారు ఆ వ్యక్తి మీతో మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. వారు మిమ్మల్ని జడ్జి చేయరు. మీరు చెప్పకపోయినా మీ ఫీలింగ్స్ను అర్థం చేసుకుంటారు. మీనరాశి వారికి ఇది చాలా అరుదు అని చెప్పాలి. మీరు ఎవరితోనైనా ఇలా కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. కానీ ఈసారి మీకు సేఫ్గా అనిపిస్తుంది, మీకు రిలీఫ్గా అనిపిస్తుంది. కానీ ఒక నిజం, ప్రతి కొత్త వ్యక్తి గతం కాదు, ప్రతి సంబంధం ఒకేలా ఉండదు అని గ్రహించండి. మీనరాశి వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. నమ్మకం అంటే
బలహీనత కాదు, మళ్ళీ ప్రయత్నించడం అంటే మూర్ఖత్వం కాదు అని. కొన్ని సంబంధాలు యాదృచ్ఛికంగా రావు. అవి మీ జీవితంలో ఒక పాఠం కోసం వస్తాయి, లేదా ఒక ఆశీర్వాదంగా వస్తాయి. కొన్నిసార్లు మనల్ని ఎవ్వరూ ఆపరు, మనల్ని మనమే ఆపుకుంటాం అని గ్రహించాలి. మీనరాశి వారి జీవితంలో ఇది చాలాసార్లు నిజమవుతుంది. మీరు ముందుకు వెళ్ళాలనుకుంటారు, కొత్త పని చేయాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక అవకాశాన్ని పట్టుకోవాలి అని అనుకుంటారు. కానీ చివరి క్షణంలో మీరు ఆగిపోతారు. మీలో నడిచే మాటలు, ఇది నిజంగా సరైనదేనా? ఏదైనా తప్పు అయితే ఇది నా వల్ల అవుతుందా? ఈ ఒక్కో ప్రశ్న మీ అడుగును వెనక్కి తీసుకువెళ్తుంది అని గ్రహించండి. మీనరాశి వారికి ఆలోచించడం సహజం, కానీ ఎక్కువగా ఆలోచించడం ప్రమాదం అని గ్రహించండి. ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. మీరు మొదట ఎగ్జైట్ అవుతారు, తర్వాత ఆలోచించడం మొదలు పెడతారు. ఇది లాస్ట్లో ఫెయిల్ అయితే ఇతరులు ఏమనుకుంటారు? ఇది నాకు సరిపోతుందా అని. చివరికి మీరు ఆ అవకాశం వదిలేస్తారు. నిజం, మీరు ఫెయిల్యూర్ వల్ల కాదు, భయం వల్ల ఆగిపోతున్నారు అని గ్రహించండి. మీనరాశి వారికి ఒక అలవాటు ఉంది. రియాలిటీ కష్టం అనిపిస్తే వాళ్ళు దాని నుండి దూరంగా వెళ్తారు. ఎక్కువగా కలలు కంటారు, ఆలోచనల్లోనే ఉండిపోతారు, పనిచేయడం ఆలస్యం చేస్తారు. ఇది కాస్త సేఫ్గా అనిపిస్తుంది, కానీ ఇది మీ గ్రోత్ను ఆపేస్తుంది అని గ్రహించండి. మీలో ఉన్న నిజమైన శక్తి, మీరు అర్థం చేసుకోవలసిన విషయం, మీరు బలహీనులు కాదు, మీరు సెన్సిటివ్గా ఉన్న స్ట్రాంగ్ వ్యక్తులు అని గ్రహించండి. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే మీరు దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు అని గ్రహించండి. మీనరాశి వారికి ఒక ప్రత్యేక గిఫ్ట్ ఉంది, అది అంతరాత్మ. కానీ సమస్య ఏమిటంటే మీరు దానిని వినడం మానేస్తారు, భయాన్ని ఎక్కువగా వినిపించుకుంటారు. మీలో ఒక అవగాహన కలుగుతుంది. ఒకరోజు మీకు ఒక విషయం క్లియర్ అవుతుంది, నా జీవితాన్ని ఆపేది పరిస్థితులు కాదు, నా భయం అని. ప్రతి మనిషి జీవితంలో ఒక క్షణం వస్తుంది, ఆ క్షణం తర్వాత మనం మునుపటి వాళ్ళలా ఉండం. మీనరాశి వారికి ఆ క్షణం దగ్గరలోనే ఉంది అని చెప్పాలి. మీరు ఇప్పటి వరకు చాలా ఫీల్ అయ్యారు, చాలా ఆలోచించారు, చాలా సైలెంట్గా బాధపడ్డారు. కానీ ఇప్పుడు మీరు మారడానికి సిద్ధంగా ఉన్నారు. మీలో వచ్చిన మార్పు ఏమిటంటే, మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఇప్పుడు ముందులా రియాక్ట్ అవ్వరు. మీరు కాస్త క్లియర్గా ఆలోచిస్తారు. మీరు మీ విలువను అర్థం చేసుకుంటున్నారు. ఇదే మీ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పాలి. ఇప్పుడు మీ జీవితంలో ఒక అవకాశం వస్తుంది. అది పెద్దది కాకపోవచ్చు, కానీ అది నిజమైనది. ఒక పని, ఒక వ్యక్తి, ఒక నిర్ణయం. ఇది మీ జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకువెళ్తుంది. ముందు మీరు భయపడ్డారు, మీరు వెనక్కి తగ్గారు, కానీ ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వేస్తారు. మీరు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఒక పెద్ద మార్పుకు కారణం కాబోతుంది. మీలో నమ్మకం పెరుగుతుంది, మీ పని ముందుకు వెళ్తుంది, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎలా నిలబడ్డాను అని? అది మీ బలం మాత్రమే కాదు, అది మీకు ఉన్న దైవ అనుగ్రహం అని చెప్పాలి. ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు అంగీకరిస్తారు, మీ బలహీనతలను కూడా అంగీకరిస్తారు. అదే మీ అసలు శక్తి. మీ హృదయం మీ బలం, మీ భావాలు మీ మార్గం, మీ నమ్మకం మీ విజయం. మీనరాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది. ఇది భయంతో కాదు, ఇది నమ్మకంతో నడుస్తుంది అని గ్రహించండి. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.